నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుండ్లకమ్మపై 15.83 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ లావు, ఎమ్మెల్యే జీవి మక్కెన. వినుకొండ నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అంచనాలు వేసినట్లు వెల్లడి. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను. పూజల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే. పాడి రైతుల సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు రావు. పాడి రైతులకు పశుదానాలు ప్రభుత్వం అందించాలని డిమాండ్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద వినుకొండ నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అంచనా తయారు చేసినట్లు వినుకొండ సమీపంలోని గుండ్లకమ్మపై బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. గుండ్లకమ్మపై బ్రిడ్జి నిర్మాణానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. PMGSY పథకం క్రింద 700 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని, గుంటూరు వినుకొండ నేషనల్ హైవే విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తారని ఎంపీ లావు అన్నారు. గుండ్లకమ్మపై నూతన బ్రిడ్జితో పాటు పువ్వాడ, గోకనకొండ మార్గమధ్యంలో గుండ్లకమ్మపై మరో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే జీవి అన్నారు. గుండ్లకమ్మపై చెక్ డ్యాం నిర్మాణంతో సాగు, త్రాగునీటి సమస్య తీరిపోతుందని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయ గారికి, మాజీ ఎమ్మెల్యే గారు మక్కెన గారికి, అలాగే నిశకన్ శ్రీనివాసరావు గారికి, జనసేన అధ్యక్షులు, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ, తెలుగుదేశం అభిమానులందరికీ, వినుకొండ ప్రజలందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ గుండ్లకమ్మ పైన ఈ బ్రిడ్జ్ ఏదైతే మనము శంకుస్థాపన చేసుకుంటా ఉన్నామో, శంకుస్థాపన చేసుకోవడం అనేది ఒక 20% పని మాత్రమే. మిగతా 80% పని దానికి కావలసిన నిధులు సరైన సమయంలో, అన్ని సమయాల్లో కూడా సమకూర్చి దాన్ని పూర్తి చేయడం అనేది మా పైన ఉంది. తప్పకుండా ఆ బాధ్యతను మేము తీసుకుంటాము. అది పూర్తి చేసేదానికి అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాము. అలాగే కేవలం ఈ ఒక్క బ్రిడ్జే కాదు, నేను పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను, కనీసం మన పార్లమెంట్కి సంబంధించి 700 కిలోమీటర్లన్నా వచ్చే 5 సంవత్సరాల్లో PMGSY కింద రోడ్లు పెట్టండి, మనం శాంక్షన్ చేసుకుని పనులు పూర్తి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం వచ్చే 5 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం. అలాగే వినుకొండకి సంబంధించి మరీ ముఖ్యంగా 100 కిలోమీటర్ల పైగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పెట్టండి, వాటిని అన్నింటినీ కూడా మనం శాంక్షన్ చేసుకుని పని పూర్తి చేసేదానికి అన్ని విధాలుగా ప్రయత్నిద్దామని చెప్పి తెలియజేసుకుంటాం. అయితే దీనికి ముఖ్యంగా మనకు అడ్డు వచ్చేది, వాస్తవాలు చెప్పాలి, దీనికి ముఖ్యంగా అడ్డు వచ్చేది ఫండింగ్ విషయంలో కొద్దిగా మనకి ఇబ్బందులు రావచ్చు. ఎందుకు వస్తున్నాయంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ఖజానా పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే పాత పనులు చేసి బకాయిలు ఉన్నవే కొన్ని వేల కోట్లు ఉన్నాయి, అవే ఇంకా తీర్చని పరిస్థితి ఉంది. మీ వినుకొండకి సంబంధించే ఉంది. 2019 నుంచి 24 దాకా కాదు, 2014 నుంచి 19 దాకా కూడా దాదాపు 40 కోట్ల దాకా పనులు చేస్తున్నారు. మీకు ఇంకా డబ్బులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. దాన్ని అయ్యించి 19 నుంచి 24 దాకా పనులు చేసిన వాళ్ళకి డబ్బులు పూర్తి చేసి ఇప్పుడు ఈ 40% స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇవ్వాలో అది ఇస్తే కానీ ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అయినా కూడా వీటన్నిటిని అధిగమించి పనులు పూర్తి చేయడానికి, ఈ రోడ్లు వేయడానికి అన్ని విధాలుగా కూడా ఆంజనేయ గారు, మేము ఇద్దరం కూడా అన్ని విధాలుగా కృషి చేస్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చారు చాలా మంది పెద్దలు, మీ అందరూ చాలా మంది ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో మెంబర్లుగా కూడా ఉన్నారా? చాలా మటుకు ఉండే ఉంటారు. ఏదో ఒక విధంగా మీరు లోన్ తీసుకొని ఉంటారు, వాటికి ఇంట్రెస్ట్ రేట్లు కట్టా ఉంటారు, ఇదంతా ఉన్నారు. మీరు అందరూ యాక్టివ్గా ఉన్నారు. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, కోఆపరేటివ్ సొసైటీస్ కింద కూడా చాలా వెసులుబాటు ఉంది. కోఆపరేటివ్ సొసైటీలు కూడా మీరు ఏదైతే కోల్డ్ స్టోరేజ్ కట్టచ్చు, అలాగే పెట్రోల్ బంక్ పెట్టచ్చు, ఇలాంటివన్నీ దాదాపు ఒక 30 పనుల దాకా కోఆపరేటివ్ సొసైటీస్ కింద చేయొచ్చు. వాటిని మీరు కొద్దిగా
యాక్టివ్గా ముందుకు రండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా మేము మా వైపు నుంచి తోడ్పాటు అందించడానికి అన్ని విధాలుగా కూడా ఉన్నాము. వాటి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, కోఆపరేటివ్ సొసైటీస్ కింద మేము ఏం చేయొచ్చు, ఏ విధంగా మేము బలోపేతం చేయొచ్చు అని మీకు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా రండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వీటన్నిటితో పాటుగా మరొకటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీ గ్యారంటీ స్కీమ్ కింద పిఎంఈజీపీ కింద మీకు లోన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. 10 లక్షల దాకా ఇప్పుడు ఇచ్చే వెసులుబాటు ఉంది. వాటిని కూడా మీరు అప్లై చేసుకుంటే కనుక అది శాంక్షన్ చేయడానికి మేము ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడడం, లీడ్ బ్యాంకర్తో మాట్లాడడం, అందరితో మాట్లాడడం చేయించేదానికి ఉన్నాం. మీ అందరికీ ఉండేది ఏంటంటే ఏదో ఒకటి మనం చెయ్యాలని మీ అందరికీ కూడా ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే దానికి కొద్దిగా మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని కనుక మీరు అధిగమించాలి అంటే కొద్దిగా మీరు ఎమ్మెల్యే గారి ఆఫీస్ని, మా ఆఫీస్ని కడుతూ ఉంటే మేము చెప్తాం, అయ్యా దీన్ని ఈ విధంగా పోండి, ఈ విధంగా చేసుకోండి అని చెప్పే వెసులుబాటు మాకు ఉంటుంది. చెప్తాము, మీరు కూడా చేసుకుంటాం, ముందుకు వెళ్ళచ్చు. అలా కాకుండా మీ మనసులో పెట్టుకొని ఇది కావాలి అది కావాలనుకుంటే కనుక అది కొంతవరకు అవుతుంది. ఓవరాల్గా సమగ్రంగా నియోజకవర్గానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి పిఎంజేఎస్వై కింద 700 పార్లమెంట్కి సంబంధించి వేద్దామనే ప్రణాళిక ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 100 కిలోమీటర్లు, అలాగే ఏదైతే వినుకొండ నుంచి గుంటూరు దాకా రోడ్డు ఉందో దీన్ని నేషనల్ హైవే వారు తీసుకొని విస్తరించబోతా ఉన్నారు. దాన్ని కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్, దాన్ని కూడా అలైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అయినా కూడా మీరు కొద్దిగా ముందుకు వచ్చి అడిగితే తప్పకుండా చేసేదానికి ఉన్నాం. మొన్న ఈ మధ్యన ఎయిమ్స్కి ఇక్కడ నుంచి బస్ ఏమని చెప్పాం. ఎయిమ్స్ అంటే తెలుసు కదా, హాస్పిటల్, మంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ నుంచి బస్ వేయమని కోవటం జరిగింది. మాచర్ల నుంచి కూడా ఇచ్చాం. ఇస్తే 2-3 ఎక్కువ వెళ్తా ఉన్నారు. చింతల చెరువు నుండి అందుగులపాడు, అందుగుల కొత్తపాలెం మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి శంకుస్థాపన చేసినటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గంలో మరి హై లెవెల్ బ్రిడ్జి చాలా లేటెస్ట్ టెక్నాలజీతో ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయాలని లక్ష్యంతో 15,83,00,000తో వ్యయంతో ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి 240 మీటర్లు లెంగ్త్తో చాలా పెద్ద బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఇక్కడ చేస్తున్నాం. దీనివల్ల చింతల చెరువు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి, ఇటు వినుకొండ మండలం, అటు నూజెండ్ల మండలంలోని అనేక గ్రామాలకి సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతూ ఉంది ఈ రహదారి వాడినందువల్ల. ఈ బ్రిడ్జ్ ఉపయోగించినందువల్ల ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ఆ బ్రిడ్జిలు కూడా ఆ ప్రాంతాల్లో గ్రామాలకు కూడా చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల దాకా డిస్టెన్స్ తగ్గిపోతుంది. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం వెళ్ళడానికి ఈ ప్రాంతం గ్రామాలన్నింటినీ కూడా నూజెండ్ల ఈ వినుకొండ ప్రాంతం విలేజ్లు కూడా చాలా దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జి వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో దీనికి మళ్ళీ సపోర్ట్ గా ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా ఎంపీ గారిని ప్రపోజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఇక్కడ ఈ గుండ్లపుకమ్మ వాటి మీద చెక్ డ్యామ్ నిర్మాణం చేపడతాము. దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా చెక్ డ్యామ్ లో నీరు వాడుకొని చక్కగా పంటలు పండించుకోవచ్చు, తాగునీరుకు వాడుకోవచ్చు. ఆ విధంగా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో నేను ఎంపీ గారిని కోరాను, పువ్వాడ గోకర్కొండ దగ్గర అక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే వెళ్ళటానికి అక్కడ మన పువ్వాడ గోకర్కొండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జి ఆవశ్యకత ఉందని చెప్పేసి మనం కోరాం. 20,50,00,000 వ్యయంతో అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి తీసుకురావడానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు దానికి కృషి చేస్తున్నారు. తొందరలోనే దాని నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం. ఈ 2 బ్రిడ్జిల వల్ల
వినుకొండ నియోజకవర్గానికి చాలా ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది. అక్కడ మన గోకరకొండ దగ్గర కట్టబడినటువంటి బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి వల్ల 20,50,00,000 వ్యయంతో దాన్ని చేపడతాం. దానివల్ల సుమారు 40 గ్రామాలకి, అంటే మన జిల్లాలో 20 గ్రామాలకి, ప్రకాశం జిల్లాలో 20 గ్రామాలకి చాలా 26 కిలోమీటర్లు దూరం కలిసి వస్తుంది. దూరం తగ్గుతుంది ఆ బ్రిడ్జి ఉపయోగించినందు వల్ల. అంటే మన వినుకొండ ప్రాంతం వాళ్ళందరూ కూడా అక్కడ మద్రాసు వెళ్ళడానికి కానీ, ఒంగోలు వెళ్ళడానికి కానీ డిస్టెన్స్ చాలా తగ్గుతుంది. 26 కిలోమీటర్లు తగ్గుతుంది. ఆ బ్రిడ్జి మీదుగా ఉపయోగించి గోకరకొండ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పూర్తయితే దాని ద్వారా మనకి బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఎంపీ గారి సహకారంతో ఈ 2 బ్రిడ్జీలు తొందరలోనే పూర్తి చేసుకుని మన వినుకొండ నూజెండ్ల మండలంకి ప్రజలకి, వినుకొండ నియోజకవర్గ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు మనకి వినుకొండకి మన ఈ మధ్య 10 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్స్ వేసి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 10 కోట్లు నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణానికి మొదలుపెట్టినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా జనసేన శ్రీనివాసరావు గారు, ఎస్సీ గారు, గౌరవ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో మన ఎంపీ గారు అనేక కార్యక్రమాలని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ఎమ్మెల్యే గుండా ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇజ్రాయెల్ ప్రాజెక్టు మనకు తీసుకొచ్చారు. ఆ యాక్చువల్గా పెట్టమని అడిగితే అది ఎట్లా సాధ్యమైంది, ఫీజిబిలిటీ ఉండాలి కదా, అది సత్యనపల్లి వెళ్ళిపోయింది. ఈ రోజున మరలా మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు అడిగిన వెంటనే డచ్ ప్రాజెక్ట్ ని మనకు రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ని ఈ రోజు ఎంపీ గారు తీసుకొస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారి ఇరువుని కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా వినుకొండ నుంచి బ్రహ్మాండంగా గుంటూరు వరకు 4 లైన్స్ 4 వరుసలతో వేలాది కోట్ల రూపాయలతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులతో మనకు రోడ్డు శాంక్షన్ ఎంపీ గారు చేయించారు. ఎమ్మెల్యే గారు దగ్గరుండి అది పర్యవేక్షణ చేస్తారు. త్వరలోనే దాని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఆ సందర్భం కూడా వారి ఇరువురికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మనకి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఆ రోజున రూరల్ అర్బన్ స్కీమ్ అని ఒకటి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నూజెండ్ల మండలం 100 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకొచ్చి ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు వేసినటువంటి వాస్తవాన్ని మీరందరూ గుర్తించాలని ఈ సందర్భంగా మనవి చేస్తుందా. చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకి. వీరిరువురు కూడా అయ్యా 3 నెలలు ఇంకా 57 నెలలు ఉంది. వీరిరువురు నేతృత్వంలో తప్పనిసరిగా ఇరువురు కూడా మంచి వ్యక్తులు, మనం మంచి వ్యక్తుల్ని ఎంపిక చేసుకున్నాం. తప్పనిసరిగా వారి ఇరువురు నేతృత్వంలో రాబో రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నూజెండ్ల, వినుకొండ టీడీపీ నాయకులకి, గౌరవ పెద్దలకి, వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేతల ప్రభుత్వం, ఆ చేతలు చేసే ప్రభుత్వమే మన ప్రభుత్వం గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎన్నికలకు ముందు మేము ఇక్కడికి వచ్చిన హామీ ఇచ్చున్నాం. ఎందుకంటే ఈ నూజెండ్ల మండలం, ఇటు వినుకొండ మండలం రెండు కూడా ఈ ప్రమాణ సౌకర్యాలు ఇబ్బందిగా ఉన్నాయి, దూరం పెరుగుతోంది, రోడ్లు గతుకులు అని బ్రిడ్జి అడిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అటు చింతల చెరువు, ఇటు అందుకుల కొత్తపాలెం మధ్యలో ఉండకం మీద హై లెవెల్ బ్రిడ్జి శంకుస్థాపనకు వచ్చారు. అదేవిధంగా మేము వచ్చినప్పుడు కారులో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారిని కోరుకోడారు. ఎంపీ గారు, మన పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి, ప్రత్యేక ప్రయోగం చూపించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డారు. కాబట్టి అప్పుడు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చేయబోయే కార్యక్రమం మొత్తం వడ్డీతో సహా మా చేయాలన్నప్పుడు ఎంపీ గారు కొన్ని హామీలు ఇచ్చారు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంజనేయ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఎంపీ గారు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరు పని రాక్షసులు. ఎప్పుడు ప్రభుత్వం నిధులు తీసుకురావాలి, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టాలనే ప్రయత్నం భాగంగా మన కోసం ప్రయత్నం. అందుకని మనం వెంటబడి మాకు ఇది కావాలని చెప్పి 1-2 సార్లు అడిగి మనం చేయించుకున్నాం. ఎందుకంటే మనం కోరుకున్న ప్రభుత్వం, అందుకే ఇది మంచి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ నూజెండ్ల, వినుకొండ మండల నాయకులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, మనకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మక్కిన మల్లికార్జున గారికి,
జడ్డారామయ్య గారికి, ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థాంక్యూ. శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకొని విటంరాజుపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద జరుగునున్న దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో పాల్గొనాలని హిమాలయ గురూజీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులను ఆహ్వానించారు. 9 రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుందని తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావును ఆహ్వానించారు. వినుకొండ పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష హోమ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. తిరుపతిలో లడ్డు తయారీ అపవిత్రం అయిందంటూ ప్రాయశ్చిత్తంగా తమ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా ప్రాయశ్చిత్త దీక్ష హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాగశ్రీను రాయల్ తెలపగా, శ్రీనును వారిరువురు అభినందిస్తూ దీక్షా పూజలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పుల్ని, అపరాధాలు, వాటిని అన్నిటి కూడా లడ్డులో కలుస్తాను, ఇవన్నీ కూడా ఉండకూడదని ప్రాయశ్చిత్త యాగం మళ్ళీ మంచిగా జరగాలని జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్త యాగం 11 రోజుల దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దీక్ష అంతా బ్రహ్మాండంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. మన గుంటూరు జిల్లాలో జనసేన నాయకులందరూ కూడా అనేక చోట్ల ఈ ప్రాయశ్చిత్త యాగాల్ని చేయడం జరుగుతూ ఉంది. వినుకొండ నియోజకవర్గంలో నాగశ్రీ రాయల్ గారు జనసేన సమన్వయకర్త, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ పూజా కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త యాగం, ఇక్కడ హోమాలు చాలా గొప్పగా చేసినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేవాలయాల మీద విధ్వంసాలు చేసిన, విగ్రహాలని విధ్వంసం చేసినప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు. ప్రధాన తగలబెట్టినప్పుడు 5 ఏళ్ల పాలన ఏ రోజు పట్టించుకోలేదు. అలాగే క్రిస్టియన్లకి అందరికీ, పాస్టర్స్ అందరికీ పెన్షన్లు ఇస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి పాస్టర్లకి ఏదో నామమాత్రంగా 1% మెంబర్స్కి ఇచ్చి మోసం చేశారు. క్రిస్టియన్ పాస్టర్లను కూడా మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను మోసం చేసినటువంటి వాడు. కారణం ఆయన నాస్తికుడు, ఏ దేవుడిని నమ్మడు. అదే ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మన సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు ఇవన్నిటికీ వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి. అన్ని మతాలని గౌరవించాల్సిన అవసరం ఉంది, అందరి సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మాలను హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎవరి మతాల ధర్మాలని వాళ్ళు పాటిస్తారు, వాటిని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఒక నాస్తికుడు, అలాగే ఒక అవినీతి పరుడు, ఒక అరాచకాలు చేసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లడ్డులో కూడా కలుషితాలు చేయడం ఎంత దుర్మార్గం. ఎందుకు కలుషితాలు చేశారు? లడ్డులో జంతువులు కొవ్వు కలిపి అపవిత్రం చేసినందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ ప్రాయశ్చిత్త యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ప్రాయశ్చిత్త యాగం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు వీళ్ళందరి చేత కూడా అక్కడ అంతా కూడా సంప్రోక్షణ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల దగ్గర నుండి ఆలయంలో ముఖ్య ప్రాంతాలు అన్నీ కూడా శుద్ధి చేయడం జరిగింది. ఈ సంప్రోక్షణ చేయటం ద్వారా మొత్తం పవిత్రత అయిపోయింది. ఇప్పుడు లడ్డులో పవిత్రంగా ఆవు నెయ్యితోటి బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నారు ఈరోజు భక్తుల కోసం.
సో ఇలాంటి మంచి సాంప్రదాయాలు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ, దేవుడు తప్పులు చేసినటువంటి వాళ్ళని క్షమించరు, అలాగే ప్రజలు కూడా తప్పులు చేసిన వాళ్ళని క్షమించడానికి నిరూపించారు. 151 సీట్ల నుండి ఒక్క అవకాశం అంటే 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన, అవినీతి, అరాచక పాలన చూసి ఇలాంటి అంటే అన్ని మతాలని అగౌరవపరిచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు 151 సీట్ల నుండి 11 సీట్లు తగ్గించి ప్రజలే శిక్షించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈరోజు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు తిరుమలలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం కలగాలని ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా దానికి ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఆ ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనడం కూడా జరుగుతోంది. దానికి సంబంధించి ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, అలానే పెద్దలు మల్లికార్జునరావు గారు, మన ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యాగంలో పాల్గొనడం జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పలుకుతూ, వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ నిర్ణయం అనేది భారతదేశం అంటేనే సనాతన ధర్మంతో నిండినటువంటి దేశం. విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా లౌకికవాదం అనే ఒక రాజ్యాంగంలో పెట్టినటువంటి ఆ పీఠికతో నడుస్తూ ఉన్నది ఇప్పటిదాకా కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక మతం మీద ఒక మతం దాడి చేసుకోవటం అనేది ఎప్పుడు కూడా లేదు. ఇకపోతే ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. మనం నమ్ముతాం దేవుడు ఉన్నాడని. అల్టిమేట్గా ఆయనని ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగితే మన జన్మ సార్థకమైనట్టే అని భావించేటటువంటి పుణ్యక్షేత్రం అది. అంతకు మించి అక్కడ లడ్డూ ప్రసాదానికి అంతటి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది, అంతటి మహత్యం ఉంది. ఏదైనా ఒక లడ్డు దొరికితే చాలు తీసుకొచ్చి మనం ఊర్లో అందరికీ కూడా పంచుతాం. ఒక్కొక్క పీస్ కూడా పంచిన సందర్భాలు కూడా చూశాను నేను. అంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ సనాతన ధర్మానికి అపచారం జరుగుతూ ఉంది. ఒక వెంకటేశ్వర టెంపులే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా అలా అపచారం జరుగుతుంది. ఆ అపచారాన్ని మన్నించు దేవా అని చెప్పేసి ఇవాళ దీక్ష పెట్టాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈ రోజున వినుకొండ జనసేన బాధ్యులు నాగశ్రీరాయలు గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గారి వెంకటేశ్వరరావు గారు, మన గౌరవ శాసనసభ్యులు జి ఆంజనేయులు గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇతర అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ముందుగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నందిని నెయ్యి ద్వారా మనం తిరుపతిలో లడ్డూల్ని తయారు చేస్తున్నాం. దానికి పేటెంట్ కూడా ఉంది. అంటే పేటెంట్ అంటే మన గౌరవ శాసనసభ్యుల వారికి కూడా తెలుసు. పేటెంట్ అంటే ఏ అవశేషాలు ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది. దానికి భిన్నంగా ఈ రోజున అనేక చెడు అవశేషాలు, పంది కొవ్వు అనండి, లేకపోతే జంతువులు కుళ్ళిపోయినటువంటి నూనండి, చేప నూనండి, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి ల్యాబ్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి దీన్ని జరిగినటువంటి పొరపాటును దిద్దుకోవడం కాకుండా ఈ రోజున మరలా ఇతరుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద కూడా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ శ్రేణులకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మీద ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎప్పుడో ఎంఐఎంలో ఉన్నటువంటి ఓవైసీ గారు, కమ్యూనిస్టు యోధుడైన నారాయణ గారు కూడా దీన్ని ఖండించారు. అంటే ఎక్కడైనా ఒక మతానికి సంబంధించో లేకపోతే హైందవ మతానికి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అందరూ కూడా ఐక్యంగా పోరాడారు. దాన్ని పూర్తి స్థాయిలో నిరోధించాలి. అప్పుడే మన వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎక్కడ కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎక్కడ ఇది
మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మరి గతంలో అనేక రకాల అవినీతి జరిగింది. ఎన్ని అవినీతులు జరిగినప్పటికీ మహాప్రసాదంగా లభించేటటువంటి చివరికి లడ్డూలో కూడా ఈ విధమైనటువంటి దోపిడీ జరిగిందంటే ఆ వెంకటేశ్వర స్వామితో పాటు ప్రజలు కూడా చేసినటువంటి వైసీపీ వారిని క్షమించరని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కవి కోకిల గుర్రం జాషువా గృహ సందర్శన యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రచయిత సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా రచయిత సంఘం ఉపాధ్యక్షుడు కేజే రమేష్ ప్రకటనలో తెలిపారు. నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం వినుకొండ సమీపంలోని చాట్రగడ్డపాడు గ్రామంలోని జాషువా గృహ సందర్శన రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన రచయితలు సాహితీకారులతో సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జాషువా జన్మస్థలాన్ని ప్రభుత్వం గుర్తించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి భావితరాలకు జాషువా ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు మారట మందిరాన్ని కవి స్మృతి చిహ్నంగా అందించాలని ఆశయంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రమేష్ తెలిపారు. పల్నాడు జిల్లా పాడి రైతులకు పశువుల దానా ప్రభుత్వం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినికొండ రైలుపేటలో లింగ శైలజ రామయ్య అధ్యక్షతన జరిగిన పాడి రైతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాము పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి కొన్న గేదెలు ప్రమాదంలో చనిపోతే వాటికి బీమా వర్తించడం లేదని, ప్రభుత్వం బీమా పథకాన్ని పాడి రైతులకు అందించాలని అన్నారు. జిల్లా వరదల కారణంగా పంటలు నష్టపోయి పశువులకు మేత లేక ఇబ్బంది పడుతున్నారని, ఇతర జిల్లాల నుండి పశుగ్రాసాన్ని కొనాలంటే ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని ప్రభుత్వం పాడి రైతును ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రైతు సోదరి సోదరులారా, ఇటీవల కాలంలో భారీగా తుఫాన్లు వరదల వల్ల మన రాష్ట్రంలో కొంత ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతుల పంటలన్నీ కూడా మునిగిపోయి పశుగ్రాసానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు. అయితే అతివృష్టి అనావృష్టిలాగా మన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వర్షాలు పడక ఇప్పటికే రైతులు పొలాలు దున్ని పెట్టారు, కానీ చాలా మంది కూడా ఇంతవరకు విత్తనాలు వేయని పరిస్థితి. అదేవిధంగా పశుగ్రాసానికి అనేక ఇబ్బందులు పడి గుడివాడ, పొన్నూరు అలాంటి ప్రాంతాల నుండి ఏదైతే డెల్టా ప్రాంతాల్లో ముందస్తుగా వరి ఉంటుందో, వరి పండుతుందో ఆ ప్రాంతాల నుంచి వరిగడ్డిని ఈ ప్రాంతం వాళ్ళందరికీ కొనుక్కునే పరిస్థితి. అయితే వరిగడ్డి కొనుక్కొని రైతులు పాడి రైతులు ముందుకు పోయే పరిస్థితి లేవు. సరే, వరిగడ్డి గతంలో ఎకరాల లెక్క 2 ఎకరాలు 10,000 15,000 రూపాయలకు 20,000 రూపాయలకే ఒక పెద్ద ట్రక్కు నిండా గడ్డి వచ్చేది. ఏడాది పాటు 2-3 గేదెలు ఉండేవాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అది కూడా కమర్షియల్ అయిపోయి 5 కేజీల కట్టలు 6 కేజీల కట్టల్ని 150 రూపాయల వరకు కూడా అమ్మే పరిస్థితి కమర్షియల్ అయిపోయింది. అది కొనే పరిస్థితి లేక పాడి రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరందరినీ కూడా ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 2015-2016 సంవత్సరంలో సైలేజ్ గడ్డిని అలాగే టీఎంఆర్ దానాన్ని రైతులకి సబ్సిడీలో తక్కువ ధరకి అందించి పాడి రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పాడి రైతులను కానీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు, ప్రకృతి కూడా అనుకూలించలేదు. అదేవిధంగా పశువులకు ఏదన్నా సుస్థి చేస్తే వాళ్ళ ఇంటి వద్దనే ఉచితంగా వైద్యం చేయాలి. ఏదన్నా చిన్న వైద్యం చెప్పాలంటే 300, 400, 500 రూపాయలు ఖరీదైన వైద్యాన్ని పాడి రైతులు చేయించుకోలేరు. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన, పాడి రైతుల పక్షాన దయవుంచి మీరు చెప్పిన డిమాండ్లన్నింటిని కూడా నెరవేరుస్తారని ఆశిస్తూ వెంటనే దానాన్ని ఇప్పించవలసిందిగా పాడి రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శావెల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామంలో బాల వికాస్ మంచినీళ్ల ప్లాంట్ ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కనమల్పూడి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయ గారు, మాజీ ఎమ్మెల్యే గారు మక్కెన మల్లికార్జున గారు, వేదిక ముందున్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.
ఈరోజు ఏదైతే మనము ఇక్కడ ఓపెన్ చేసుకుంటా ఉన్నామో ఈ వాటర్ ప్లాంట్ అనేది, దీని గురించి మీరందరూ కూడా అడగటం జరిగింది. చాలామంది గ్రామం నుంచి వచ్చి అడగటం జరిగింది తాగడానికి నీరుకి సంబంధించి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఇక్కడ మనం శాంక్షన్ చేసుకోవడం, ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే మిగతా చోట్ల లాక్ కాకుండా ఏదో వచ్చాము పెట్టాము మీరు వాడితే వాడారు లేకపోతే లేదు అన్నట్లు కాకుండా దీంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. మీరు కూడా డబ్బులు కొద్దిగా పే చేశారు, 5 to 10% మీరు కూడా పే చేశారు. ఎందుకు మీ వైపు నుంచి అంత డబ్బులు పెట్టి మీ ఆ 5% 10% మీరు ఎందుకు పెట్టించామంటే మీరు కూడా ఇది మాది అని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టించాం. మిగతా దగ్గర కూడా పెట్టబోతా ఉన్నాం, చాలా చోట్ల చేయబోతా ఉన్నాం. అక్కడ కూడా మంచిగా నడుస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఇక్కడ కూడా నడవాలి. అలాగే ఇందాక చెప్పినట్లు మీ భాగస్వామ్యంతో జరిగితే బాగుంటుంది. దానికి కేవలం ఏదో ఇవే కాకుండా ఇటువంటివే కాకుండా మీకు చాలా మటుకు లోన్స్ రూపంలో ఇస్తూ ఉన్నారు. ముద్రా లోన్స్ అని, ఇంకో లోన్ ఇందాక శౌర్రెడ్డి గారు అడుగుతా ఉన్నా. ఇవి చేసి కడుతున్నారు, బిల్డింగ్ కట్టి ఎక్విప్మెంట్ పెడుతున్నారు, వెళ్తున్నారు, బాగానే ఉంది. అక్కడితో మీరు చేతులు దులుపుకోవడం కాకుండా కొన్ని గ్రామాలు ఇస్తాను నేను. అక్కడికి వచ్చి వారిని ఎక్కడైతే ఉన్నారో ఆడవారిని, వారికి లోన్స్ వస్తున్నాయి చాలా మటుకే, ముద్రా లోన్స్ అని, ఇంకో లోన్స్ అని, డ్వాక్రా లోన్స్ అని. వాటితో కేవలం వాటిని ఏదో వేరే పనులకు వాడుకొని దాని ఇంట్రెస్ట్ కడుతూ రొటేట్ చేయడం కాకుండా ఆ ఇచ్చిన అమౌంట్తో గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్తో ఏమన్నా ఒక బిజినెస్ లాంటిది ఏమన్నా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళని ట్రైన్ చేసి వారు కూడా వారి కాలపైన నుంచి దానికి అవకాశం ఉంటుంది. మీరు బాగా చేస్తారు. మన ఎలక్షన్ చూసాం మేము, వారికంటే మీరు బాగా చేశారు ఆడవాళ్ళు. ఏ గ్రామంలో అయితే ఆడవారు వచ్చి బయటకు వచ్చి క్యాంపెయిన్ గట్టిగా చేశారో ఆ గ్రామంలో మెజారిటీ దూసుకుపోయింది, అంతే కదా. సో దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని బాగా చేసుకోవాలంటే కొద్దిగా వాళ్ళు అడుగుతూ ఉన్న హెల్ప్, వాళ్ళు వచ్చి ఏమైనా ట్రైన్ చేయగలరా అని చెప్పి. మీకు ఉత్సాహం ఉంటే మీ ఎమ్మెల్యే గారిని ఒకసారి కలవండి, లేకపోతే మా టీంని కలవండి. మా గ్రామంలో కూడా మేము చేద్దాం అనుకుంటున్నాము. మేము కూడా గ్రూప్ లాగా ముందుకు వచ్చి మేము కూడా తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ట్రైనింగ్ ఇచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కాకుండా మరింతగా దీనివల్ల ఆలోచనతో ముందుకు వెళ్తానని ఆశిస్తూ నాకు అవకాశం ప్రసాదించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. బాల వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఇక్కడ మనం మినరల్ వాటర్ ప్లాంట్ ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. చాలా ఆనందం. ఇది 12వ ప్లాంట్గా ఇక్కడ ప్రారంభం అవడం సంతోషం. ముఖ్యంగా ఈ బాల వికాస్ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. భవిష్యత్తులో మన వినుకొండ ప్రాంతంలో వెనుకబడిన మన ప్రాంతం ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి శౌరెడ్డి గారిని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని మళ్ళీ కలుస్తాను. మళ్ళీ మన వినుకొండ ప్రాంతంలో ఇంకా ఎక్కడెక్కడ ఏమేం చేయాలి పేదవాళ్ళకి అని విపులంగా మాట్లాడి, ఇంకా వాళ్ళ సంస్థ శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం అందించి ఇక్కడ భవిష్యత్తులో కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి చక్కటి కార్యక్రమాలని ఇక్కడ చేయాలని చెప్పేసి మన శౌరెడ్డి గారిని కోరుతున్నాం. ఇంత చక్కటి ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే శౌరెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం. ఈ సంస్థ స్థాపించినటువంటి బాలగారికి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన ఎప్పుడూ వాళ్ళ తాతల కాలంలో మన గుంటూరు జిల్లా అయినా తెలంగాణలో ఉన్నా అక్కడ అభివృద్ధి ఈరోజు ఇతర దేశాల్లో ఉండి కూడా జన్మభూమిని మర్చిపోకుండా ఈ సంస్థను స్థాపించినటువంటి బాలాగారు చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ వారికి అభినందన తెలియజేస్తున్నా. నా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. నెక్స్ట్ టైం మన ఏపీ కానీ తెలంగాణ వచ్చినప్పుడు ఒకసారి నేను కలిసే విధంగా ఏర్పాటు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో తప్పనిసరిగా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి స్కీము నేను ఎంపీ గారు వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడాము. ఆ స్కీమ్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా అలాగే ఊళ్ళో కొన్ని సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు కావాలని చెప్పేసి మన గ్రామంలో అడిగారు. మన మండల నాయకులందరూ కూడా ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ తొందరగా పూర్తి చేయమని అడుగుతున్నారు. తప్పనిసరిగా ఈ పీరియడ్లో రానున్న 3 సంవత్సరాల్లో ఈ మంచినీళ్ళ స్కీమ్ మొత్తం కూడా ప్రతి ఊరు పూర్తి కావాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. 14 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద పడేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని లూటీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కష్టాలన్నీ రాష్ట్రం
రాష్ట్రం అప్పుల సంక్షోభంలో ఉంది. అయినా కానీ చంద్రబాబు గారు 3,000 పెన్షన్ 4,000 చేసి ఈరోజు ప్రజలకి కొండంత అండగా ఉన్నారు. బట్ భవిష్యత్తులో ఈ వాటర్ స్కీమ్కి నిధులు తీసుకొచ్చి మంచినీళ్ళ స్కీము పూర్తి చేస్తాం. మరి మన గ్రామంలో మంచినీటి ప్రారంభించుకున్నటువంటి ఈ సందర్భంగా ప్లాంట్ను ప్రారంభించినటువంటి సందర్భంగా వచ్చినటువంటి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, బాలవికాస్ శివరెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, సీను గారికి, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, వచ్చినటువంటి మహిళలందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఎంపీ గారు అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మీ ఊర్లో మంచినీటి పథకం ఉందా లేదని పోయిన ప్రతిసారి వెరిఫై చేసి అటు మంచినీరు, విద్య ఈ రెంటి పట్ల కూడా చాలా అవగాహనతో మనకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 12 వాటర్ ప్లాంట్లు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఇంకా 11 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు త్వరలోనే వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి బాల వికాస్ వారికి, గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.